అందమైన సోపులలోన గజ్జి సోపు మాదండి. తీసుకోండి, రాసుకోండి, పూసుకొని వాడండి. ఆడండి వాడండి, తీసుకోండి, రాసుకోండి, గిరుకోండి గిరుకోండి గిరుకోండి. ఆడండి వాడండి, తీసుకోండి, రాసుకోండి, గిరుకోండి గిరుకోండి గిరుకోండి. తీసుకో. ఆహా కొండమ్మ వాడింది, పెళ్ళు లేక చచ్చింది. మగుడేమో వాడాడు, స్విచ్చాపు అయినాడు. మల్లమ్మ వాడింది, గెజ్జి బట్టి పోయింది. కదిరమ్మ వాడింది, గబ్బు బట్టి పోయింది. అందరూ నా వాడదము, కింద నుంచి గీకుదము. అందరూ నా వాడుదము, కింద నుంచి గీకుదము. మీరు వేయండి, నేను ఇస్తాను. మీరు వేయండి, నేను ఇస్తాను. పైన వేసి, కింద వేసి, ఆడ వేసి, ఈడ వేసి. ఆడండి వాడండి, తీసుకోండి, రాసుకోండి, గిరుకోండి, ఎగరు గిరుకోండి. అందుకే నాకు ఈ ఊర్లోకి వచ్చేపటికే వాసన వచ్చింది. నాకే సోపులే సోడలు ఒకరు లేరు కదండ్రీ ఈ ఊర్లో. వేసుకోండి అక్క. నల్లగా ఉండేవాళ్ళు తెల్లగా అయిపోతారు, వేసుకోండి నా మాటిని. వేసుకోండి. తెల్లగా ఉండేవాళ్ళు నల్లగా అయిపోతారు, నల్లగా ఉండేవాళ్ళు తెల్లగా అయిపోతారు. నిజంగా నిజంగా వేసుకోండి అక్క. ఆడవాళ్ళు వేసుకోండి. నిజంగా ఎంటుకలు లేకుండా ఉండే వాళ్ళకి ఎంటుకలు వస్తాయి. నల్ల ఎంటుకలు ఉండే వాళ్ళకి తెల్ల ఎంటుకలు అయిపోతాయి, తెల్ల ఎంటుకలు ఉండే వాళ్ళకి నల్ల ఎంటుకలు అయిపోతాయి. వేసుకో పెద్దప్ప, వేసుకోండి సోపులో. వేసుకో పెద్దమ్మా, వేసుకో. ఎవరు నేనే? వేసుకోనరా, వేసుకోనరా పెద్దప్పని. ఆహా ఎట్లన్నా ఉంది. కానీ మా తల్లి ఆడబాల సంతానం అయింది ఏమో. మా తల్లి అరణ్యవాసంలో ఉండే, అరణ్యవాసం నుంచి కదిరిగిపోయా. మా తల్లికి ఆడబిడ్డలు అయినారో లేదో చూద్దాం. తల్లి ఆస్పిత కలుపు వెళ్ళి, కన్న తల్లి గోడ మీద బల్లి, రావమ్మా అన్న బుల్లి, రామ్మా అన్న తల్లి. ఆయమ్మ ఉందో చచ్చిగిచ్చిపోయిన మా తల్లి కాదు. బిడ్డల కానీ కదిరిదాకా పాయా. కదిరిలో ఉండే నరసింహస్వామి బిడ్డలు ఇచ్చిన. ఎవరన్నా దేవస్థానాలకు పోతే బిడ్డలు అవుతారా అక్క? మా వచ్చిరా మా అమ్మ. అమ్మా ఆయరా బిడ్డలు ఆయరా మా కాదు. ఇంకేమయ్యా? నిమ్మకాయలు ఇచ్చాడు స్వామి. నిమ్మకాయలు 3 అంటికాయలు ఇచ్చినాడు. అంటికాయలు నిమ్మకాయలు. ఈ అంటికాయలు ఏమో తినొచ్చు, నిమ్మకాయలు ఏంటికే కాదమ్మా. ఈ వంటకాయలు ఏమో నా సామరం దేవుడు ఇచ్చిందే ఇచ్చినాడు. అంటికే స్వామి నాకు ఇచ్చింది. నీకేమే నేను నాకనుకుంటే కాదు. అంటికాయలు ఏమో తినొచ్చా? నిమ్మకాయలు ఏంటికే? నిమ్మకాయలు కూడా తినమన్నారు స్వామి. ఓహో నిమ్మకాయలు తింటే బిడ్డలు అవుతారంట స్వామి. ఆడోళ్ళు స్వామి ఆడోళ్ళు నిమ్మకాయలు తింటే బిడ్డలు అవుతారు. ఆడోళ్ళు నిమ్మకాయలు తింటే బిడ్డలు అవుతారని అవుతారంట స్వామి. యాయప్ప నీకు చెప్పున్నాడు నరసింహస్వామి. ఆడోళ్ళు నిమ్మకాయలు తింటే బిడ్డలు అవుతారా? స్వామి కాదక్క, మీరు ఆడోళ్ళు నిమ్మకాయలు తింటే బిడ్డలు ఎత్తట్టుకుంటే మీకు అందరికి మొగుళ్ళేంటికి ఇంకా
మొగులతో ఏంటి కట్టుకోవాలా మొగులతో వేసి పెట్టేసి ఇంటానికి నిమ్మ చెట్టు బుషి పెట్టుకొని నిమ్మ చెట్టుతో బొట్టు కట్టించుకొని నిమ్మకాయలు పిక్కించి రోట్లకేసి బాగా రాకలాడకుండా నీ వంశమర్రా నిమ్మకాయలు తింటే బిడ్డలు అవుతారంట ఎప్పుడు చెప్పినంటే ఎమ్మిన్నంట ఓ ఎన్ని ఇచ్చినారు నిమ్మకాయలు 3 ఇచ్చినాడు స్వామి. ఓ 3 నిమ్మకాయలు ఇచ్చినారా 3 మూగు చూసి చూసి బా ఎట్లా మాట్లాంటావురా 3 మూగు చూసి గుద్దలా పెట్టుకో అంట ఏమో ఒకటైతే బాధ పెట్టుకోవచ్చు 3 ఇచ్చినది అమ్మకి వెళ్ళిపోయిపోదా ఇంత 3 మూగు చూసి అట్లా మాటలు అనకూడదురా మనం ఎవరు సన్నోళ్ళు వాళ్ళు ఎవరు రెట్లు మనం ఎట్లుండాలా మో అట్లా కాదు వాడు చెప్పినట్లు ఆడని పెట్టుకున్నావు మంట ఇట్లా మాగిండేది అయితే సుర్రం అంటిందే నీ చెప్పినట్లున్నా ఒక ఆకాశానికి ఇస్తురు అమ్మాయి ఇంకొకాయ భూదేవికి ఇస్తురు అమ్మా ఒక్కాయ నోట్లో పెట్టుకో ఇంకొకాయ గుద్దలా పెట్టుకో గుద్దలా పెట్టుకో అంటే అట్లా మాట అనకూడదు మనము అట్లా మాట పులుగులు కూడా పోతారు నువ్వు ఎంత తెల్లగా పుట్టిండవురా నువ్వు ఒక్కాయ పెట్టుకోవాలంట అతన్న ఓ వాడు చెప్పినట్లు ఆడ పెట్టుకున్నావు మంట అవుతుందే పెట్టుకోండి స్వామి. సుర్రం అంటిందే మళ్ళీ పెట్టుకుంటే ఇన్ని కుట్లు వేసుకోవాలా ఆ దేవుడు ఇచ్చిన పనుల పొలం వారం శనివారం నాడు ఒక్క పొద్దులతో తలబండి స్నానం చేసి గోవింద నారాయణ భోజనం చెయ్యి సరే సరే. తినేస్తావా రా తినేసి వస్తాము రా స్వామి తినేసి వస్తాము